ఇప్పుడు 5 సెకండ్లలోనే సిటీ యాంజియోగ్రామ్ మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. This guy has more performance anxiety. So what is this performance anxiety? ఇప్పుడు నేను సరిగా చేయగలుగుతానా, ఎక్కువసేపు చేయగలుగుతానా, నా పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలుగుతానా అనే ఒక రిపీటెడ్ థాట్ లూప్లో పడిపోతుంటాను. యాంగ్జైటీ తగ్గించడానికి, ఆ టైంలో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, యాంగ్జైటీని తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. స్పర్మ్ క్వాలిటీని, క్వాంటిటీని తగ్గించేసేది ఆక్సిడేటివ్ స్ట్రెస్. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. సెక్స్ అంటే ఒక ఎంబారస్మెంట్ కాదు, అది కూడా హెల్త్లో ఒక టాపికే. సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అవేర్నెస్. ఇంకోటి, చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ పెట్టుకొని లోపల సఫర్ అవుతూ ఉంటారు. గూగుల్, ChatGPT, జెమినై ఎన్నో మన డౌట్స్ క్లియర్ చేసినా కూడా స్టిల్ అవన్నీ డౌట్స్ లానే మిగిలిపోతాయి. సో ఇవన్నీ మనం ప్రాపర్గా అడ్రస్ చేస్తేనే ఫర్దర్ లైఫ్ స్టైల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇవన్నిటి గురించి జడ్జ్మెంట్ లేకుండా డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ శివ అనూప్ గారు, సైకియాట్రిస్ట్ అండ్ ఆల్సో సెక్సాలజిస్ట్. జనరల్గా ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఇవన్నీ చాలా లైవ్స్లో నేను వింటున్నాను ఇన్స్టాగ్రామ్లో, అవేర్నెస్ వీడియోలానే చేస్తూ దే ఆర్ టాకింగ్ లైక్ ఒక పర్సన్కి అడ్రస్ చేసేటప్పుడు this guy has more performance anxiety. So what is this performance anxiety? సో మెయిన్గా సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకి వచ్చే యాంగ్జైటీనే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. సో ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను సరిగా చేయగలుగుతానా, ఎక్కువసేపు చేయగలుగుతానా, నా పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలుగుతానా అనే ఒక రిపీటెడ్ థాట్ లూప్లో పడిపోతుంటారు, ఎస్పెషలీ ఆ టైంలో, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగే టైంలో. సో అట్లా జరిగినప్పుడు, ఆ యాంగ్జైటీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే తొందరగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు నిజంగానే ఇంకా పార్టిసిపేట్ చేయలేరు అనమాట ఎక్కువసేపు వరకు. సో ఆ థాట్ అనేది ఎందుకు వస్తుంది వాళ్ళకి? సో ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు, ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయినప్పుడు రిపీటెడ్ లూప్లో పడిపోతుంటారు. దానివల్ల నెక్స్ట్ టైం కూడా అసలు నేను చేయలేనేమో అన్న నెగిటివ్ థాట్ అనేది వచ్చి వాళ్ళకి యాంగ్జైటీ వస్తుందన్నమాట. సో ఆ టైంలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎక్కువగా పెరిగిపోయి వాళ్ళు రిపీటెడ్గా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కంటిన్యూ అవుతుంది సబ్సిక్వెంట్ సెక్షువల్ యాక్టివిటీస్లో కూడా. సో దాని నుంచి వాళ్ళు బయటపడాలంటే మెయిన్గా వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. మెయిన్గా ఆ టైంకి కొంచెం బ్రీదింగ్ టెక్నిక్స్, అంటే ఓన్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందనే కాదు, నార్మల్గా వాళ్ళ యాంగ్జైటీని చాలా వరకు తగ్గించుకోవాలి. బ్రీదింగ్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అవి ఫాలో అవడం వల్ల, లేకపోతే అవి చేసినా కూడా తగ్గట్లేదు అంటే రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్స్కి రావడము, లేకపోతే దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా ఉంటాయి యాంగ్జైటీ తగ్గించడానికి. ఆ టైంలో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, యాంగ్జైటీని తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ ఓన్లీ అంటే సైకాట్రిస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే వాళ్ళు ముందుకెళ్ళాలన్నమాట. కొంతమంది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కూడా తీసుకుంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండా ఆ మెడిసిన్స్ అనేది తీసుకున్నట్లయితే అది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్స్కి దారితీస్తుంది. అప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడలేరు. అసలు ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అసలు ఇండియాలో ఎందుకు స్టార్ట్ చేశారో అర్థం అవ్వదు. ఏ డాక్టర్తో వాళ్ళు టాకింగ్ అందరూ ఇదే అంటారు. అబ్రాడ్ కంట్రీస్లో పారాసిటమాల్, పానడాల్ సంథింగ్ అంటారు, ఇవి తప్ప ఇంకేం దొరకవు. మన దగ్గర అయితే అసలు విడిగా అన్నీ దొరికిపోతూ ఉంటాయి. ఐ డోంట్ నో హౌ టు స్టాప్ దిస్. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ, కొంతమంది అది అడ్మిట్ చేసుకోరు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇట్స్ సమ్మన్ ఎల్సెస్ ఫాల్ట్, ఆపోజిట్ పర్సన్స్ ఫాల్ట్ అని అనుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో చాలామంది బ్లేమ్ చేసుకుంటారు, అంటే పార్ట్నర్స్ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు, ఇది నీ వల్లే వచ్చింది, నా వల్ల కాదని బ్లేమ్ చేసుకుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అనమాట. యాక్సెప్టింగ్ ద మిస్టేక్ విల్ క్రియేట్ గుడ్ ప్రోగ్రెస్. సో అక్కడే సగం ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఎవరి మిస్టేక్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు దానికి తగిన హెల్ప్ తీసుకుంటే, రైట్ టైంకి హెల్ప్ తీసుకుంటే చాలా వరకు వాళ్ళకి తొందరగానే ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు రిపీటెడ్గా డిలే చేశారంటే అది
రోగం ముదిరిపోయినట్టు అనమాట. సో అప్పుడు మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వర్కౌట్ కాకపోవచ్చు. బికాస్ మేబీ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ ఆల్సో. ఎస్. ఓకే. అండ్ చాలామంది న్యూట్రిషనిస్టులు వచ్చేసారు, వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా అదంతా సెకండరీ. ఈ స్పర్మ్ కౌంట్ గురించి ఎన్నో ఫుడ్ ఎలా చెప్పాలి చిట్కాలు అని అంటారు కదా, చెప్తారు ఇది తినండి అది తినండి అది తింటే స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్ అలా మీరు ఏమని చెప్పగలుగుతారా? సో చాలామంది అనుకుంటారు ఇట్లా స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి కారణాలు రెగ్యులర్గా మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అని చాలామంది అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్స్ ఏంటంటే మన బాడీ ఎప్పటికప్పుడు స్పర్మ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఈ మేల్ బాడీ అనేది ఎక్కువగా రిప్రొడక్టివ్ ఆర్గన్ కాబట్టి ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఎప్పటికప్పుడు మనం తినే ఫుడ్ ద్వారా సింథసైజ్ చేసుకుంటుంది అనమాట. ఆ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే అంటుంటారు ఈ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఈ స్పర్మ్స్ అనేవి రెగ్యులర్గా సింథసైజ్ అవుతుంటాయి అండ్ అవి తగ్గిపోకుండా ఉంటాయి అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ అనేది మెయింటైన్ అవుతుంటాయి. చాలామంది అది తిను ఇది తిను అని చేస్తుంటారు, చెప్తుంటారు అవేర్నెస్, కానీ ప్రాపర్ వేలో అవేర్నెస్ అనేది ఇవ్వాలన్నమాట. సో రైట్ ఫుడ్స్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్. సో రైట్ ఫుడ్ అంటే జనరల్గా ఏమని చెప్పగలుగుతారా? వాట్ ఈస్ రైట్? రెగ్యులర్గా మనం చూసినట్లయితే షుగర్స్ కట్ డౌన్ చేయడము. షుగర్స్ ఆర్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్పర్మ్ కౌంట్ రిడక్షన్. పాయిజన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనము రెగ్యులర్గా మనము ఈ పొల్యూషన్ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. పొల్యూషన్ అంటే అదొకటి, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవి కూడా చాలా అంటే డేంజరస్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. వాటి వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా? ఎస్. సో రెగ్యులర్గా సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల, లేకపోతే రెగ్యులర్గా ఒకటే చోట కంటిన్యూస్గా కూర్చోవడము 1 hour 2 hours 3 hours కంటిన్యూస్గా ఒకటే చోట కూర్చోవడం కూడా ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్. సో దాట్ విల్ ఆల్సో రెడ్యూస్ స్పర్మ్ కౌంట్. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల కూడా చాలామందికి ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఫిజికల్ హెల్తే కాదు సెక్షువల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో అందుకే ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా కొంతసేపు వాకింగ్ చేయడము, లేకపోతే బ్రిస్క్ వాకింగ్ చేయడము, లేకపోతే జిమ్కి వెళ్ళడము, ఇట్లాంటివి చేస్తే చాలా వరకు బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇలానే కాకుండా అంటే ఎక్సర్సైజెస్ ఒకటే కాదు, డైటరీ హ్యాబిట్స్ రెగ్యులర్గా మనకి నేచర్ చాలా ఇస్తుంటుంది. ఫ్రూట్స్, ప్రాపర్ ఫ్రూట్స్ లైక్ బనానాస్ కానివ్వండి, యాపిల్, కివి, ఇట్లాంటివి చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వరకు ఉంటాయి, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి తీసుకుంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మనకి మెయిన్గా ఈ స్పర్మ్ క్వాలిటీని క్వాంటిటీని తగ్గించేసేది ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, పొల్యూషన్ అండ్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, కంటిన్యూస్ షుగర్ ఇంటేక్ ఇట్లా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. సో అందుకే మనము దాన్ని కాంబాట్ చేయడానికి దానికి ఆపోజిట్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాలి. ఎస్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి తీసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండవు అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు మినిమైజ్ చేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అంటే రిచ్ నాకు తెలిసి బ్లూబెర్రీస్ ఒక్కటే, ఇంకేమన్నా చెప్పగలుగుతారా? సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే మనకి రెగ్యులర్గా మనం తీసుకునే ఫ్రూట్స్ అన్నీ, బనానాస్ కానివ్వండి అండ్ డ్రాగన్ ఫ్రూట్, బ్లూబెర్రీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ బెర్రీస్. సో ఆల్ దీస్ బెర్రీస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. అండ్ ఎక్కువగా ఈ ఆల్మండ్స్ కానివ్వండి, చియా సీడ్స్, వీటిలో కూడా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు యాజ్ అ సైకియాట్రిస్ట్ అండ్ ఆల్సో సెక్సాలజిస్ట్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, వీటికి సెక్షువల్ లైఫ్ బ్యాలెన్స్కి ఎంతవరకు రిలేటెడ్? సో మెంటల్ హెల్త్ అనేది మంచి ప్రయారిటీ ఇవ్వాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా సెక్షువల్ హెల్త్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సో ఇందులో ఏది ఇంబ్యాలెన్స్ అయినా కూడా ఫిజికల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మెంటల్ హెల్త్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో, అంటే ఫిజికల్ హెల్త్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మెంటల్ హెల్త్ కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. మనం ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఏవైతే పాటిస్తామో రెగ్యులర్ హెల్త్ చెకప్స్
రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసినా కూడా ఇండైరెక్ట్గా మన సెక్షువల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఈ 3 కాంపనెంట్స్ ఈక్వల్గా మెయింటైన్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ.